అందరికీ నమస్కారం. 26వ తారీఖు ఉదయం ఇక్కడ ఒక ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి అందరికి కూడా తెలిసింది. ఈ ప్రమాదంలో బస్సు ఒక కంకర టిప్పర్కి కరెక్ట్గా మిడిల్లో ఉండే డీజిల్ ట్యాంక్కి హిట్ అయ్యి ఒక్కసారిగా డీజిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యేసరికి రెండు వెహికల్స్ కూడా నిప్పడుతున్నాయి. యాక్చువల్గా ఈ బస్సు జగిత్యాల నుంచి కలిగిరి దాకా వస్తుంది. అప్పటికి బస్సులో ప్యాసింజర్లు మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ఇన్సిడెంట్ సమాచారం తెలిసిన వెంటనే మొదటగా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి వెళ్ళడం జరిగింది. నాకు ఇన్ఫామ్ చేసి వెంటనే నేను రావడం జరిగింది. సో నేను వచ్చే క్రమంలోనే సబ్ డివిజన్ పోలీసులందరినీ కూడా అలర్ట్ చేసేసి అందరూ కూడా మార్కాపూర్కి రావాలని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి కొంతమంది క్షతగాత్రుల్ని అలాగే అక్కడ వంటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. విత్ ఇన్ నో టైం మన ప్రీతమ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు కూడా ఆ స్పాట్కి చాలా హుటాహుటిగా ఒంగోలు నుంచి రావడం జరిగింది. యాక్చువల్గా అదే రోజున మీకు తెలుసు ఆ రోజు ఎలా ఉండవు. సో పోలీసులందరూ కూడా హాస్పిటల్లో ఉండేవాళ్ళు. కానీ సిస్టమేటిక్గా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ డివిజన్ ఆఫ్ వర్క్ చేసుకొని చాలా వీళ్ళందరినీ రక్షించే క్రమంలో కొంతమందిని రెఫర్ చేయడం జరిగింది. కొంతమందికి ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు అనేది నేను చేయటం జరిగింది. ఈ దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఈ హరికృష్ణ అలియాస్ హరిబాబు అనేవాడు ఉన్నాడు, అతను యార్లగడ్డ కోటేశ్వరరావు అనే శ్రావణి వెహికల్స్ అనే అతని దగ్గర ఈ బండి కొనుగోలు చేయడం జరిగింది 8 నెలల క్రితం. కానీ ఈ బండి అతని పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఒక చిన్న అగ్రిమెంట్ పేపర్ మీద తీసుకొని ఆ అగ్రిమెంట్ పేపర్ మీదనే ఈ బండి నడపటం అనేది చేశాడు. అది చాలా దారుణమైన లోపం. రెండోది, ఆ బండి నడిపినటువంటి యువరాజ్ అనే అతను యాక్చువల్లీ అతనికి లైసెన్స్ లేదు. సో ఒక లైసెన్స్ లేని వ్యక్తిని దాదాపు 8 గంటల కంటే ఎక్కువ బండిలో డ్యూటీ ఉండకూడదు. జగిత్యాల నుంచి ఇక్కడి దాకా వచ్చేటప్పటికి దాదాపు 12 గంటల జర్నీ అతనే చేసుకుంటా జరిగింది. అది దాదాపు 3 దగ్గర బండి కొంత ప్రాబ్లం ఇచ్చినప్పుడు కూడా ఇతను మార్కాపూర్లోనే ఉన్నాడు. ఈ బండిలో సమస్య ఉందని చెప్పడం జరిగింది యువరాజు. అయినా కానీ దాదాపు ఒక 44 మంది దాదాపు 46 మంది ప్యాసింజర్స్ వెహికల్స్లో వీళ్ళందరి ప్రాణాలని ఇతను కనీసం లెక్క లేకుండా కనీసం బండిని ట్రాన్స్ఫర్ చేసుకోకుండా లైసెన్స్ లేకుండా అట్లాగే ఎన్నిసార్లు చెప్పినా కానీ దాని మీద రెస్పాండ్ కానందువలన ఈ కేసుని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ కింద నేను కట్టడం జరిగింది, అంటే మార్పు చేయడం జరిగింది. నియర్ యాక్సిడెంట్ కాకుండా దట్టు ఏంటంటే ఈ లారీ పోయేటప్పుడు దాంట్లో లారీ వచ్చినప్పుడు ఇతను కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ పోవాల్సిన బస్సు కంప్లీట్గా రైట్కి వెళ్తే రైట్, అది లెఫ్ట్, ఆ సైడ్ లెఫ్ట్ ఉండే బండి తప్పించుకునే క్రమంలో వాడు తప్పించుకోవడానికి రైట్కి వచ్చినా కానీ దురదృష్టవశాత్తు విధివశాత్తు కొట్టేయటం జరిగింది. ఇది కేవలం ఈ బస్సు నడిపేటువంటి హరికృష్ణ మరియు లైసెన్స్ లేదని తెలిసి కూడా ఇంతమంది ప్రాణాలతోటి ఆడుతున్న డ్రైవరు వీళ్ళిద్దరూ కారణం అని చెప్పేసి చావుకి సో ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఇంకా కేసు దర్యాప్తులోనే ఉంది. సో ఈ కేసులో అంటే మేము వ్యక్తిగతంగా చెప్పుకోవటం కాదు, ఆ రోజు పోలీసు మొత్తం సబ్ డివిజన్ పోలీసు అందరూ ఆల్ ఆఫీసర్స్ అందరూ మొత్తం కూడా మార్కాపూర్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా వాళ్ళ రూల్స్ని చేయటం జరిగింది, పనిచేయటం. అట్లాగే అదే రోజున మేము ఎఫ్ఎస్ఎల్స్కి అంతా కూడా 14 మరియు 29 మంది గాయాలు. 14 కూడా చాలా గౌరవప్రదంగా మేము
ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఆ ఒక్క రోజులో ఎఫ్ఎస్ఎల్ కూడా పని భూషణ్ అని ఆయన దగ్గరుండేసి ఆ రోజు అప్పుడు కూడా ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ని అక్కడే పెట్టడం జరిగింది. సాయంత్రానికి ఏ శరీరం భాగం ఎవరిది అనేది కూడా నిర్ధారించడం జరిగింది. ఆ పక్క రోజు కూడా మేమే ఉండి గౌరవంగా ఒక్కొక్క అంబులెన్స్ పెట్టి వాటిని భద్రంగా ఫ్రీజర్లో పెట్టి పంపడం జరిగింది. సో వాళ్ళని ఈ రోజున అరెస్ట్ చేసి ఎవరైతే బాధ్యులో సో వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.